తెలంగాణలో పనిచేస్తున్న ఇన్ సర్వీస్ టీచర్లకు ఒక శుభవార్త సర్కారు తరపు నుంచి. అదేవిధంగా ఒక హెచ్చరిక కూడా. తెలంగాణ రాష్ట్రంలో ఇన్ సర్వీస్ టీచర్స్ టెట్ ఇంకను చాలామంది క్వాలిఫై కాలే. వారిని ఉద్దేశించి తప్పనిసరిగా వచ్చే సంవత్సరం కంతా వచ్చే అకాడమిక్ ఇయర్ పూర్తయ్యే లోపు టెట్ పూర్తి అయిపోవాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం వారికి ఒక శుభవార్త చెప్పింది. అదేవిధంగా ఒక జాగ్రత్త పరిచే వార్త కూడా చెప్పింది. మీరందరూ టెట్ అయిపోవాలి ప్రమోషన్లు కావాలంటే. దీని గురించి మీకు వివరాలు అందిస్తున్నాను. నా పేరు రవి ప్రతాప్. మీకు ఎల్లప్పుడూ నేను తాజా వివరాలతో వస్తూ ఉంటాను. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ పేరు ఇంగ్లీష్ విత్ SDRP ప్లీజ్. రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వము ఈ టెట్ క్వాలిఫై కాని ఇన్ సర్వీస్ టీచర్లను ఉద్దేశించి ఒక ప్రొసీడింగ్ రిలీజ్ చేశారు. ఈ ప్రొసీడింగ్లో ముఖ్యమైన అంశాలను నేను చెప్పాలనుకుంటున్నాను. ఒక 9 పాయింట్స్గా తయారు చేశాను. ఈ 9 పాయింట్స్లో పాయింట్ బై పాయింట్ ఒక్కసారి మీరు చూడండి. ఎందుకంటే ఇది టెట్ క్వాలిఫై కాని ఇన్ సర్వీస్ టీచర్లకు చాలా చాలా ముఖ్యమైనది. ప్రమోషన్ కావాలనుకున్న ఉపాధ్యాయులందరికీ. తెలంగాణ రాష్ట్రంలో మనకు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే 2026-27 అకాడమిక్ ఇయర్లో భారీగా ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పేసి మన ప్రభుత్వం యోచిస్తూ ఉంది. దానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కూడా లైన్ క్లియర్ అయిపోయింది. రెండవది ఏంటంటే ఉపాధ్యాయులు ప్రమోషన్కి అర్హత సాధించాలంటే తప్పనిసరిగా టెట్ అర్హత ఉండాలి. ఆ టెట్ క్వాలిఫై కావాలి. ఎందుకంటే వారి మార్కులను బట్టి వారి సామాజిక వర్గాలను బట్టి మార్కులను నిర్ణయించారు. ఆ మార్కులను తప్పనిసరిగా మనం తీసుకోవాలి. ఇక మూడవ పాయింట్ మనం చూసామంటే దీనిపైన మీకు ఆల్రెడీ నేను ఒక చిన్న వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే మన యూనియన్ నాయకులంతా ఉన్నత స్థాయి నాయకులంతా ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరిగింది. టెట్ పరీక్షలు పెట్టండి, స్పెషల్గా పెట్టండి, డిసెంబర్ లోపు ఒక 2 టెట్ ప్రత్యేక పరీక్షలు పెట్టండి అని చెప్పేసి దీనిపైన నేను మీకు ఒక వీడియో కూడా తయారు చేయడం జరిగింది. అయితే దీనికి స్పందించిన సర్కారు మరియు అధికార యంత్రాంగము ఈ డిసెంబర్ లోపు అంటే ఈ సంవత్సరం డిసెంబర్ లోపు 2 ప్రత్యేక పరీక్షలు నిర్వహించాలని భావిస్తుంది. జూన్లో జరిగే పరీక్షతో పాటు డిసెంబర్ లోపు టీచర్లకు స్పెషల్ టెట్ ఎగ్జామినేషన్ ఒకటి నిర్వహించి వారిని అందరినీ క్వాలిఫై చేయాలని ఊహిస్తుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ టెట్ మనకు రిలాక్సేషన్ ఉంటుంది అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏ టీచర్ కూడా అనుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇక 4th పాయింట్ మనం చూస్తే ఇక్కడ గతంలో ఏం చేశామంటే 2011 కంటే ముందు నియమితులైన టీచర్లు టెట్ నుంచి మినహాయింపు ఉంటుందని భావించారు. దానికి సుప్రీంకోర్టు వాళ్ళ దగ్గర కూడా పోవడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు యొక్క తీర్పు భిన్నంగా ఉండడం వల్ల తప్పనిసరిగా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు టెట్ క్వాలిఫై అవ్వాలి అని చెప్పేసి ఒక నియమం తప్పనిసరిగా మనకు వచ్చింది. కాబట్టి ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే తప్పనిసరిగా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు టెట్ క్వాలిఫై అయి తీరాల్సిందే. మీకు పదోన్నతులు కావాలి అంటే పదోన్నతులు పొందే ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు తప్పనిసరిగా టెట్ పాస్ కావాలి. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే. నెక్స్ట్ మనం ఇక్కడ ఉన్న 6వ పాయింట్ ఒకసారి చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ 6వ పాయింట్. ఈ క్రమంలో టెట్ క్వాలిఫై కాని టీచర్లు 31 మార్చికంతా తప్పనిసరిగా టెట్ సాధించకపోతే అంటే అకాడమిక్ ఇయర్ రానున్న అకాడమిక్ ఇయర్ ఎండింగ్ అంతా టెట్ సాధించకపోతే తప్పనిసరిగా పదోన్నతులకు మాత్రం పక్కా అనర్హులుగా ఉంటారు. పదోన్నతులు అనర్హులుగా ఉన్నా దేనికైనా కానీ ప్రతి ఒక్క టీచరు టెట్ పాస్ అయ్యాడు అనుకోండి చాలా చక్కగా ఉంటుంది. మనకు సర్వీస్ రిజిస్టర్లో కూడా టెట్ క్వాలిఫైడ్ అని చెప్పేసి రాస్తాము. ఆ తర్వాత క్వాలిఫై అయిన టీచర్లు గర్వంగా నేను కూడా టెట్ క్వాలిఫై అయ్యాను అని చెప్పేసి అనుకుంటారు. కాబట్టి నా సలహా ఏంటంటే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ రేపు రిటైర్డ్ అయ్యేవాడు కూడా రాయండి, ఏం కాదు. ఎందుకంటే నేను ఫాలో అయ్యాను అదేవిధంగా. కాబట్టి తప్పనిసరిగా మీరు టెట్ రాయండి. ఓకే. నెక్స్ట్ తెలంగాణ వ్యాప్తంగా ఒక చిన్న డేటా కూడా ఇచ్చిందనమాట గవర్నమెంట్. తెలంగాణ వ్యాప్తంగా మనకు ఎంతమంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారంటే అప్రాక్సిమేట్గా ఇదంతా 1.02 లక్షల మంది పనిచేస్తున్నారనమాట. వీరిలో సుమారుగా 57,000 మంది టెట్ సాధించాల. 57% టెట్ ఇంకా సాధించలేదన్నమాట. అయితే ఏం జరిగిందంటే ఈ వివిధ దశల్లో టెట్ నిర్వహించడం వల్ల ఈ యొక్క 57,000లో 30,000 మంది టీచర్లు అర్హత సాధించేశారు. చక్కగా రాసుకొని మనం టీచర్లు వీ హ్యావ్ పవర్ఫుల్ బ్రెయిన్, వీఆర్ ఇంటెలెక్చువల్స్. డెఫినెట్గా మనం చిత్తశుద్ధితో ప్రయత్నించినామంటే ఒక నెల రోజులు కూడా అక్కర్లేదు, ఒక 15 days కరెక్ట్గా కూర్చున్నామంటే అయిపోతుంది. సో ఇక్కడ ఇన్ సర్వీస్ టీచర్లు 102,000 మంది ఉన్నారు మన తెలంగాణలో.
వీళ్ళల్లో సుమారుగా 57,000 మంది టెట్ అర్హత సాధించాల. అయితే వివిధ దశల్లో విద్యాశాఖ ఏం చేసిందంటే టెట్ను నిర్వహించడం వల్ల 30,000 మంది టీచర్లు అర్హత సాధించారు. ఇంకా ఎంతమంది ఉన్నారు? 27,000 మంది ఉన్నారనమాట. ఈ 27,000 మంది తప్పనిసరిగా టెట్ అర్హత సాధించాల్సిందే. ఈ జూన్ 15 నుంచి 30వ తేదీ వరకు పెట్టే పరీక్షల్లో తప్పనిసరిగా అందరూ పాస్ అయిపోవాలి. లేదు ఒకరో ఇద్దరు మిగిలారనుకో వాళ్ళు కూడా తప్పనిసరిగా ఈ యొక్క మార్చ్ 2027 సంవత్సరం లోపు పాస్ కావాలి. పాస్ అయ్యేందుకు బాగా ప్రిపేర్ అవ్వండి. దాని కొరకు గవర్నమెంట్ వాళ్ళు డిసెంబర్ లోపు 2 స్పెషల్ టెట్ ఎగ్జామినేషన్స్ కూడా నడుపుతున్నారు. దాన్ని డిసైడ్ అవ్వడం కూడా జరిగింది. కాబట్టి నా సలహా ఏంటంటే ప్రతి ఒక్కరు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇన్ సర్వీస్ టీచర్ వయసుతో సంబంధం లేకుండా టెట్ ఎగ్జామినేషన్ రాసి దాన్ని క్వాలిఫై అయితే అది ఒక ఘనకార్యం లాగా మనకు కూడా ఉంటుంది. ఇప్పుడు వచ్చే ఫ్రెష్ రిక్రూటీస్తో కూడా నేను కూడా టెట్ పాస్ అయ్యాను అని చెప్పేసి ఘనంగా చెప్పుకోవచ్చు. అదే విషయాన్ని మన సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేయవచ్చు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క టీచర్ చదవండి. పెద్ద కష్టమేమి కాదు, ఎందుకంటే నేను కూడా చదివి పాస్ అయ్యాను మంచిగా. కాబట్టి నేను దీనికి మంచిగా మీకు మంచి వీడియోస్ నేను ఇస్తూ ఉంటాను. చదవండి, పాస్ అయిపోండి. నేను కూడా టెట్ క్వాలిఫైడ్ టీచర్ అని చెప్పేసి మనం చెప్పుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇటువంటి వీడియోస్ అన్ని పంపిస్తూ ఉంటాను. ఇంగ్లీష్లో మంచి వీడియోస్ మీకు ఇస్తూ ఉంటాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ పేరు ఇంగ్లీష్ విత్ SDRP. థ్యాంక్ యూ వెరీ మచ్.